Good morning, children. Today I would like to introduce letter writing to you. Already grammar part completed in unit 1. This is letter writing part. How to write informal letter. Informal letter means personal letter. How to write personal letter. Personal letter means to write the letter to our friends, relatives, like that. See here, one letter was given here. See, read the letter written to a friend describing the beauty of her village and the people living in it. ఇక్కడ ఒక లెటర్ ఫ్రెండ్కి ఎలా రాయాలనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక అమ్మాయి గాయత్రి అనే అమ్మాయికి లెటర్ రాస్తుంటుంది. రజియా అనే అమ్మాయి గాయత్రి అనే అమ్మాయికి లెటర్ రాస్తుంటుంది. తన విలేజ్ యొక్క బ్యూటీని వివరిస్తూ ఏ విధంగా లెటర్ రాసిందో చూడండి. ఎప్పుడైనా ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనము రైట్ సైడ్ మన యొక్క ప్లేస్, మనం ఉండే ప్లేస్, డేట్ వేయాలి ఈ విధంగా. సో దట్ గర్ల్ రోట్ లైక్ దిస్, గాంధీపురం. దట్ గర్ల్స్ లివింగ్ ప్లేస్ వాస్ గాంధీపురం. సో షీ రోట్ గాంధీపురం హియర్. ఆమె నివసించే ప్రదేశం గాంధీపురం కాబట్టి గాంధీపురం అని రాసింది. నెక్స్ట్ డేట్, లెటర్ రాసే డేట్ February 1, 2021. See, after that this is salutation. సో హౌ టు సాల్యూట్ హర్ ఫ్రెండ్, ఏ విధంగా తన యొక్క ఫ్రెండ్ని సంబోధిస్తుందో ఇక్కడ చూడండి. డియర్ గాయత్రి. సో ఇక్కడ లెటర్ దేని గురించి రాస్తుందంటే తన యొక్క విలేజ్ని డిస్క్రైబ్ చేస్తూ అమ్మాయి గాయత్రికి లెటర్ రాస్తుంది. ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. అంటే నీకు ఆరోగ్యం బాగుందని నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీ వన్ విల్ రైట్ లైక్ దిస్. ఎప్పుడైనా మీరు లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ రాయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యూ విల్ రైట్ ద లెటర్ అబౌట్ యువర్ విలేజ్. ఫస్ట్ యూ రైట్ ఫస్ట్ లైన్ లైక్ దిస్, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్, మై విలేజ్ ఈజ్ నియర్ అనంతపురం. ఇట్ ఈజ్ అబౌట్ 100 kilometers అవే ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఈ అమ్మాయి తన యొక్క విలేజ్ అయిన అనంతపురం గురించి చెప్తుంది. అది దాదాపు హెడ్ క్వార్టర్స్కి 100 kilometers దూరంలో ఉంటుందని చెప్తుంది. వీ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్, వాటర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ మై విలేజ్. మై విలేజ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ మెనీ గ్రీన్ ఫీల్డ్స్, క్యాటిల్ అండ్ మ్యాంగో ట్రీస్. చూడండి అమ్మాయి తన యొక్క ప్లేస్ని, విలేజ్ని ఏ విధంగా వర్ణిస్తుందో చూడండి. వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుందని, వాటర్ ఉంటుందని అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్తుంది. మై విలేజ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ మెనీ గ్రీన్ ఫీల్డ్స్. వాళ్ళ విలేజ్ పచ్చని పొలాలతో, క్యాటిల్ పశువులతో అండ్ మ్యాంగో ట్రీస్ మామిడి చెట్లతోటి కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్తుంది. వీఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాంగో, కోకోనట్ అండ్ ఆల్సో టామరిండ్. వాళ్ళు అక్కడ ఎక్కువ మోతుబరి రైతులు అనమాట. ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు? మ్యాంగో, కోకోనట్ అండ్ టామరిండ్ మీన్స్ చింతపండుని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వీ గెట్ ప్యూర్ హనీ అండ్ గీ యాజ్ వెల్. వాళ్ళు అలాగే హనీని మరియు నెయ్యిని కూడా అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. వీ ప్లే ఇన్ ద శాండీ బీచ్ ఎవ్రీ ఈవినింగ్. ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళు ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లే మెనీ ఇండియన్ గేమ్స్ దట్ ఆర్ ఫర్గాటెన్ దోస్ డేస్ లైక్ మార్బుల్స్, ఖోఖో, కబడ్డీ ఎక్సెట్రా. ఆమె ఇంకా తన విలేజ్నే కాకుండా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువులే కాకుండా ఇంకా ఏమేమి చెప్తుంది ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తుంది. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లే మెనీ ఇండియన్ గేమ్స్. చాలా ఇండియన్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారంట వాళ్ళు. దట్ ఆర్ ఫర్గాటెన్ దోస్ డేస్ లైక్ మార్బుల్స్, ఖోఖో, కబడ్డీ ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉంటారంట. ద విలేజర్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఇంకా విలేజర్స్ గురించి, తమ విలేజ్లో ఉండే విలేజర్స్, మిగతా ప్రజలు ఎలా ఉంటారనేది ఇక్కడ చెప్తుంది. ద విలేజర్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కోఆపరేటివ్ టు వన్ అనదర్. వీ లైక్ టు సెలబ్రేట్ డిఫరెంట్ అకేషన్స్. వాళ్ళు డిఫరెంట్ అకేషన్స్ని బాగా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్తుంది. వీఆర్ పీస్ లవింగ్ పీపుల్. ఎప్పుడు తగులాడుకోకుండా అందరూ సంతోషంగా ఉంటారు. వీ ఎంజాయ్ హాలిడేస్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. హాలిడేస్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారంటే బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
My village is a land of relations that follows the traditions and culture inherited from our ancestors. మై విలేజ్ ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ రిలేషన్స్. వాళ్ళ విలేజ్ ఎలాంటిది అని చెప్తుందంటే వాళ్ళు బంధుత్వాలకు కానీ లేకపోతే ట్రెడిషన్స్ సాంప్రదాయాలకు కానీ నెక్స్ట్ కల్చర్ కానీ వాళ్ళ విలేజ్ నిలయము అని చెప్పి చెప్తుంది. వాళ్ళ పూర్వీకుల నుంచి అది వారసత్వంగా వాళ్ళకు వచ్చింది అని చెప్పి చెప్తుంది. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్ అవైటింగ్ యువర్ రిప్లై. చూడండి, చివరిగా ఇలా ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఈ విధంగా మన యొక్క రిగార్డ్స్, మన యొక్క అభినందనలను తెలియజేయాలి. ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళకి ఈ విధంగా అభినందనలు తెలియజేయాలి. ఏ విధంగా? ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్. ఆమె తన ఫ్రెండ్కి రాస్తుంది కాబట్టి ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ఏమని సంబోధిస్తుంది? ఆంట్ అండ్ అంకుల్. ప్లీజ్ కన్వే మీన్స్ తెలియజేయమంటుంది. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్ అవైటింగ్ యువర్ రిప్లై. నీ యొక్క సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అవైటింగ్ మీన్స్ ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇక్కడ లెటర్ రాస్తుంది. నెక్స్ట్ యువర్స్ లవ్వింగ్లీ రజియా. ఎవరు లెటర్ రాసిందో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ రాయాలి. లెటర్ రాసింది ఎవరు? రజియా. ఎవరికి రాస్తుంది? గాయత్రికి రాస్తుంది. దిస్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్. యు రైట్ టు యువర్ రిలేటివ్స్ లైక్ దిస్. రిలేటివ్స్కి ఎవరికైనా సరే, ఫ్రెండ్స్కి కానీ మమ్మీకి డాడీకి రాసేటప్పుడు ఈ విధంగా ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ ఈ విధంగా రాయాలి. ఇన్ఫార్మల్ లెటర్ మీన్స్ పర్సనల్ లెటర్. పర్సనల్ లెటర్ ఈ విధంగా రాయాలి. ప్లేస్, డేట్ ఫస్ట్ రాయాలి. తర్వాత వాళ్ళని ఫ్రెండ్కి రాస్తే డియర్ అని చెప్పి వాళ్ళ పేరు రాయాలి. లేకపోతే ఫాదర్ అయితే డియర్ ఫాదర్, డియర్ మదర్ అని చెప్పి రాయాలి. తర్వాత ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. కంపల్సరీ ఆ లైన్ రాయాలి. ఎండింగ్లో ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు అని చెప్పి అక్కడ ఉండే పెద్దవాళ్ళకి మన యొక్క అభినందనలను తెలియచేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నౌ ఇమాజిన్ యు ఆర్ ఏ గాయత్రి అండ్ రైట్ ఏ రిప్లై లెటర్ డిస్క్రైబింగ్ ద విలేజ్ లొకాలిటీ యూ లివ్ ఇన్. తర్వాత నువ్వే గాయత్రి అనుకొని ఇక్కడ రిప్లై లెటర్ రాయమంటున్నారు. అక్కడ అమ్మాయి లెటర్ రాసింది కదా రజియా, కాబట్టి నువ్వే గాయత్రి అనుకొని ఆ లెటర్కి రిప్లై ఇక్కడ రాయమంటున్నారు. డియర్ రజియా అని పెట్టి తర్వాత ఫస్ట్ లైన్ ఏమైతే ఇక్కడ ఉందో ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అని రాసి తర్వాత మీ విలేజ్ గురించి, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ ప్రదేశాన్ని గురించి, ఇక్కడ ఏమి ఊరి పేరు ఏమి ఇచ్చారు? భాస్కర్ నగర్. మీ యొక్క విలేజ్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ రాసి యువర్స్ లవ్వింగ్లీ అని రాసి ఇక్కడ నీ పేరు రాయాలన్నమాట. గాయత్రి అని చెప్పి రాయాలి. నెక్స్ట్ సి పార్ట్ చూడండి. రైట్ ఏ లెటర్ టు తాండి. ఇక్కడ తాండికి లెటర్ రాయాలి. దేని గురించి? డిస్క్రైబ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ యువర్స్ అండ్ హర్ హోప్స్, లైక్స్, డిస్లైక్స్ అండ్ హర్ గేమ్స్. యూ మే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మీరు గుడ్ ఫ్రెండ్స్ అవ్వాలి అంటే మీ యొక్క సిమిలారిటీస్, పోలికలు ఏమేమి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, తేడాలు ఏమున్నాయి, దేని మీద తేడాలంటే మీ యొక్క ఆలోచనలలో కానీ మీ యొక్క లైక్స్, డిస్లైక్స్, మీరేమి ఇష్టపడతారు, ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది, మీరేమి డిస్లైక్ చేస్తారో ఆమెం డిస్లైక్ చేస్తుంది, అండ్ హర్ గేమ్స్, ఎలాంటి రకాలైన ఆటలు ఆడుకుంటారు అని చెప్పి ఈ విధంగా తాండీకి ఇక్కడ పర్సనల్ లెటర్, అంటే పర్సనల్ లెటర్ మీన్స్ ఇన్ఫార్మల్ లెటర్ రాయమంటున్నారు. దేని గురించి? సిమిలారిటీస్, పోలికలు, మీ ఇద్దరి మధ్య ఉండే సేమ్ వ్యక్తిత్వం గురించి, లేకపోతే మీ యొక్క హోప్స్లో ఉండే డిఫరెన్సెస్ గురించి, ఆలోచనలో ఉండే తేడాల గురించి మీరు లెటర్ రాయమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ టాకింగ్ టైం. ఇది మనం మాట్లాడేటప్పుడు, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఇక్కడ మనము చెప్తున్నాం. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి? హలో, మై నేమ్ ఈజ్. మనము వేరే వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు హలో అని చెప్పి మై నేమ్ ఈజ్ అని రాసి మీ పేరు రాయాలి. నెక్స్ట్ ఐ కమ్ ఫ్రమ్ డాష్, అక్కడ నేమ్ ఆఫ్ ద ప్లేస్ రాయాలి. ఏ ప్లేస్ నుంచి వచ్చావో ఆ ప్లేస్ రాయాలి. తర్వాత ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్, ఎన్నేళ్ళు అనేది ఇక్కడ రాయాలి. దెర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ, ఎంతమంది పీపుల్ ఉంటారు ఫ్యామిలీలో అనేది రాయాలి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఎట్ డాష్ నేమ్ ఆఫ్ ద స్కూల్,
ఇక్కడ మీ స్కూల్ పేరు రాయాలి. ఐ విల్ టెల్ అనదర్ టైమ్ టు యూ. హలో మై నేమ్ ఈస్ అని చెప్పి మీ పేరు. ఐ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు, ప్లేస్ అంటే మార్కాపూర్ నుంచి వస్తే ఐ కమ్ ఫ్రమ్ మార్కాపురం అని రాయాలి. నెక్స్ట్ ఐ ఆమ్, ఎన్నేళ్ళు నీకు, 12 13, ఐ ఆమ్ 12 years old అని రాయాలి. దెర్ ఆర్, ఎంతమంది పీపుల్ ఉన్నారు, 5 people ఉంటే 5, 4 people ఉంటే 4 people అని రాయాలి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఎట్ శ్రీ వివేకానంద విద్యాపీఠం ఇలా రాయాలి. నెక్స్ట్ కింద మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్, ఇది మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ రాయాలి. ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు ఏదైనా రాయొచ్చు. మై హాబీస్ ఆర్, ఇక్కడ హెల్పింగ్ బాక్స్లో మనకి హాబీస్ ఇచ్చారు. రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్ ఏదైనా రాయొచ్చు. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్ అని రాయొచ్చు. లేకపోతే ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ అండ్ తర్వాత చాటింగ్ విత్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఆల్సో ఎంజాయ్ స్పోర్ట్స్. ఫ్రీ టైంలో నేను స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తానని కానీ లేకపోతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తానని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఐ లైక్, ఏమి ఇష్టపడతావు, ఐ లైక్ ఫ్రూట్స్, లేకపోతే ఐ డిస్లైక్ స్వీట్స్, ఐ హేట్ స్వీట్స్, ఈ విధంగా మీరు రాయొచ్చు. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ న్యూడిల్స్, మై ఫేవరెట్ డ్రింక్ ఈజ్ తర్వాత స్ప్రైట్, ఈ విధంగా మీరు రాయొచ్చు. ఐ స్టడీ ఇంగ్లీష్ బికాజ్ ఆఫ్ మై ఫ్యూచర్. ఇంగ్లీష్ ఎందుకు చదువుకుంటున్నానంటే పర్పస్ రాయాలి. పర్పస్ అంటే ఉద్దేశం. ఇంగ్లీష్ ఎందుకు చదువుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ మై ఫ్యూచర్, ఫ్యూచర్ కోసం చదువుకుంటున్నానని చెప్పి రాయొచ్చు. ఐ వుడ్ లైక్ టు బికమ్, ఏమి అవ్వాలనుకుంటున్నాం, ఇక్కడ జాబ్స్ ఇచ్చారు. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఇంజనీరా, టీచరా, బిజినెస్ మ్యానా, పొలిటీషియనా ఏదైనా రాయొచ్చు. ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఇంజనీర్ అని కానీ ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని కానీ మనము రాయొచ్చు. ఈ హెల్ప్ బాక్స్లో స్పోర్ట్స్, హాబీస్, జాబ్స్ ఇచ్చారు. ఇవి మనము తీసుకొని బ్లాంక్స్ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్, ఇంట్రడ్యూసింగ్ అదర్స్. మనల్ని మనం ఇంట్రడ్యూస్ ఎలా చేసుకోవాలనేది పైన నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ అదర్స్, వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలనేది ఇక్కడ తెలుసుకోబోతున్నాం. యూ హ్యావ్ లెర్న్డ్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నౌ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ టు యువర్ క్లాస్ యూజింగ్ ద హింట్స్ గివెన్. ఇక్కడ మీ ఫ్రెండ్ని మీరు ఏ విధంగా క్లాస్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్ అని కానీ లేకపోతే దిస్ ఈజ్ రమ్య అని కానీ మీరు మీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షీ ఈజ్ ఫ్రమ్, అమ్మాయి ఏ ఊరు నుంచి వచ్చింది, షీ ఈజ్ ఫ్రమ్ గుంటూరు, షీ ఈజ్ ఫ్రమ్ ఒంగోలు ఏదైనా రాయొచ్చు. షీ ఈజ్ ఇన్ క్లాస్ 6th లేకపోతే క్లాస్ 7th అని చెప్పి రాయొచ్చు. హర్ ఫేవరెట్ సబ్జెక్ట్, ఆమె యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. మిగతా అన్ని పైన ఎలా అయితే మీరు చెప్పారో ఫేవరెట్ సబ్జెక్ట్, తర్వాత హాబీస్, హర్ హాబీస్ ఆర్, లేకపోతే షీ ఆల్సో ఎంజాయ్స్ మ్యూజిక్ ఇన్ హర్ ఫ్రీ టైమ్ అని కానీ షీ లైక్స్ డిస్లైక్స్, హర్ ఫేవరెట్ ఫుడ్, తర్వాత షీ వుడ్ లైక్ టు బికమ్ అని చెప్పి ఇవి మొత్తం మీరు ఇక్కడ రాయాలి. అట్లా మీ ఫ్రెండ్ని మీరు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ సీ హియర్ లిజనింగ్, లిజన్ టు ద ఫాలోయింగ్ స్టోరీ. ఈ స్టోరీ చదివి మీరు అర్థం చేసుకొని విని అర్థం చేసుకొని కింద క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేయాలి. చూడండి, ఐ విల్ టెల్ దిస్ స్టోరీ అండ్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ రైట్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఉబంటు అనే దాని గురించి ఇచ్చారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉబంటు వి విల్ సీ హియర్. ఉబంటు అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, అండ్ ఆంథ్రోపాలజిస్ట్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటి, ఎవరు అంటే సమ్వన్ హూ సైంటిఫికల్లీ స్టడీస్ హ్యూమన్స్ అండ్ దేర్ కస్టమ్స్, బిలీఫ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరో ఇచ్చారు. ఎవరైతే సైంటిఫికల్గా హ్యూమన్స్ గురించి స్టడీ చేస్తారో, వాళ్ళ యొక్క కస్టమ్స్ సాంప్రదాయాల గురించి, బిలీఫ్స్ నమ్మకాల గురించి అండ్ రిలేషన్షిప్స్ బంధుత్వాల గురించి స్టడీ చేస్తారో ఆ వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరైతే హ్యూమన్స్ గురించి కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాల గురించి కానీ వాళ్ళ యొక్క నమ్మకాల గురించి కానీ
వాళ్ళ యొక్క బంధుత్వాలను గురించి స్టడీ చేసే వ్యక్తిని ఏమంటారంటే ఆంథ్రపాలజిస్ట్ అంటారు. సో ఇక్కడ ఒక ఆంథ్రపాలజిస్ట్ ఏం చేశాడంటే క్రియేటెడ్ ఏ గేమ్ ఫర్ ద ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్. అతను ఒక గేమ్ని క్రియేట్ చేశాడంట. ఎవరి కోసం? ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్ కోసం ఒక గేమ్ని క్రియేట్ చేశాడు. ఏంటంటే ఆ గేము, హీ ప్లేస్డ్ ఏ బాస్కెట్ ఆఫ్ స్వీట్స్ నియర్ ఏ ట్రీ అండ్ మేడ్ ద చిల్డ్రన్ స్టాండ్ 100 meters అవే. ఏంటంటే ఆ గేమ్, ఒక బాస్కెట్ని దాదాపు 100 meters దూరంలో పెట్టి అతను ఏమని పిల్లలకి చెప్తాడంట, దెన్ హీ అనౌన్స్డ్ దాట్ హూ ఎవర్ రీచెస్ ఫస్ట్ వుడ్ గెట్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్స్. తర్వాత అట్లా 100 kilometers దూరంలో ఆ స్వీట్ ఆఫ్ బాస్కెట్స్ అంటే బాస్కెట్ నిండా స్వీట్స్ పెడతాడు ఒక చెట్టు దగ్గర పెట్టి ఏమని అనౌన్స్ చేస్తాడంట, హూ ఎవర్ రీచెస్ ఫస్ట్ వుడ్ గెట్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్స్. ఎవరైతే ఫస్ట్ ఆ చెట్టుని చేరుకుంటారో వాళ్ళకి ఆ బుట్టలో ఉండే స్వీట్స్ అన్నీ ఇచ్చేస్తానని వాళ్ళకి గేమ్ని క్రియేట్ చేస్తాడు. ఎవరు? ఆంథ్రపాలజిస్ట్. అప్పుడు ఇతను గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఏమని చెప్తాడో చూడండి. వెన్ హీ సెడ్ రెడీ స్టడీ గో. ఇతను లైన్లో నిలబెట్టి పిల్లల్ని ఎవరైతే ఫస్ట్ చేరుకుంటారో వాళ్ళకి ఆ స్వీట్స్, బాస్కెట్ ఆఫ్ స్వీట్స్ ఇస్తానని చెప్తాడు. రెడీ స్టడీ గో అంటాడు. డూ యూ నో వాట్ దీస్ చిల్డ్రన్ డిడ్? అక్కడ ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారో చూడండి. ఎప్పుడైతే ఇతను ఆంథ్రపాలజిస్ట్ గేమ్ పెట్టాడో వాళ్ళు ఏం చేశారో చూడండి. దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్ ర్యాన్ టుగెదర్ టువర్డ్స్ ద ట్రీ. వాళ్ళందరూ చేతులు పట్టుకొని ర్యాన్ టుగెదర్ టువర్డ్స్ ద ట్రీ వైపుకు పరిగెత్తుకుంటూ పోయారంట అందరు కలిసి. డివైడెడ్ ద స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళల్లో వాళ్ళు ఆ స్వీట్స్ని మొత్తము పంచుకున్నారంట. అందరు పోయారు ఒకటేసారి, చేతులు పట్టుకొని పరిగెత్తడం వల్ల అందరూ ఒకటేసారి చెట్టు దగ్గరికి రీచ్ అయ్యారు. ప్లస్ స్వీట్స్ అందరు కలిసి పంచుకున్నారంట. ఆ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. వెన్ ద ఆంథ్రపాలజిస్ట్ ఆస్క్డ్ దెమ్ వై దే డిడ్ సో. ఆంథ్రపాలజిస్ట్ వాళ్ళని అడిగాడంట, ఎందుకు అలా చేసావని అడిగితే దే ఆన్సర్డ్ ఉబంటు. వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళ యొక్క భాషలో ఉబంటు అని చెప్పారంట. ఎవరు వీళ్ళు? ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్. ఉబంటు అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. ఉబంటు అంటే హౌ కెన్ బి, అతను అడిగాడు ఆంథ్రపాలజిస్ట్, వై దే డిడ్ సో. దే ఆన్సర్డ్ ఉబంటు. ఎందుకు మీరు అలా చేశారు? ఒక్కళ్ళు వెళ్తే అందరికీ స్వీట్స్ ఒక్కళ్ళకే వస్తాయి కదా, ఎందుకు మీరు చేతులు పట్టుకొని అందరు కలిసి వెళ్ళి అందరిది పంచుకొని ఎంజాయ్ చేశారు ఎందుకు అని చెప్పి అడిగితే వాళ్ళు ఉబంటు అని చెప్పారంట. వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇచ్చారో చూడండి. హౌ కెన్ వన్ బీ హ్యాపీ వెన్ ద అదర్స్ ఆర్ సాడ్. మిగతా వాళ్ళు అంటే ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళే స్వీట్ గెలుచుకుంటే మిగతా వాళ్ళు ఏమవుతారు? సాడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి స్వీట్ రాలేదని సాడ్గా ఫీల్ అవుతారు. అందుకని అలా సాడ్గా ఫీల్ అవటం వాళ్ళకి ఇష్టం లేదంట. అందుకని అందరు చేతులు పట్టుకొని పోయి అందరూ ఒకటేసారి ఆ స్వీట్స్ సంపాదించుకున్నారు. ఉబంటు ఇన్ దేర్ లాంగ్వేజ్ మీన్స్ ఐ యామ్ బికాజ్ వీఆర్. ఇక్కడ ఉబంటు అంటే మీనింగ్ ఏంటి అంటే, ఉబంటు అంటే ఐయామ్ బికాజ్ వీఆర్. ఐయామ్ అంటే ఒక్కళ్ళు కాదు, చాలామంది, మనమందరము అని అర్థం అంట ఉబంటు అంటే. లెట్ ఆల్ ఆఫ్ అస్ ఆల్వేస్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ వేర్ ఎవర్ యు గో. కాబట్టి మనం కూడా ఈ విధంగానే అందరము కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఆంథ్రపాలజిస్ట్ మనకి సూచిస్తున్నాడు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. మీరు ఎప్పుడైతే ఈ స్టోరీ చదువుతారో, ఎప్పుడైతే వింటారో ఎమ్మటే ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేసుకోగలగాలి. చూడండి, చూడండి ఇక్కడ హూ ఈజ్ ఆంథ్రపాలజిస్ట్. ఆంథ్రపాలజిస్ట్ ఎవరు అని ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఆంథ్రపాలజిస్ట్ అంటే ఎవరు? సమ్వన్ హూ సైంటిఫికల్లీ స్టడీస్ హ్యూమన్స్ అండ్ దేర్ కస్టమ్స్, బిలీవ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఈజ్ కాల్డ్ ఆంథ్రపాలజిస్ట్ అని మనం రాయాలి. నెక్స్ట్, వాట్ గేమ్ డిడ్ ద ఆంథ్రపాలజిస్ట్ ప్లాన్ విత్ ద బాస్కెట్ ఆఫ్ స్వీట్స్.
గేమ్ ప్లాన్ చేశాడంటే హీ ప్లేస్డ్ ఏ బాస్కెట్ ఆఫ్ స్వీట్స్ నియర్ ఏ ట్రీ అండ్ మేడ్ ద చిల్డ్రన్ స్టాండ్ 100 meters అవే అని చెప్పి మనము రాయాలి. నెక్స్ట్, వాట్ ఇన్స్ట్రక్షన్స్ డిడ్ ద ఆంథ్రపాలజిస్ట్ గివ్ టు ద చిల్డ్రన్ టు డూ? ఏం చేయమని చెప్పాడంటే దెన్ హీ అనౌన్స్డ్ దాట్ హూ ఎవర్ రీచెస్ ఫస్ట్ వుడ్ గెట్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్ అని చెప్పి మనము రాయాలి. నెక్స్ట్, వాట్ డిడ్ ద చిల్డ్రన్ డూ ఆన్ హియరింగ్ ద ఆంథ్రపాలజిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్, ర్యాన్ టుగెదర్ టువర్డ్స్ ద ట్రీ, డివైడెడ్ ద స్వీట్స్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్సెల్వ్స్, ఏట్ ద స్వీట్స్ అండ్ ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పి మనము ఆన్సర్ రాయాలి. వాట్ డస్ ద వర్డ్ ఉబంటు మీన్? ఉబంటు అంటే మీనింగ్ ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. ఉబంటు మీన్స్ ఐ ఆమ్ బికాజ్ వీఆర్. ఉబంటు అంటే ఐ ఆమ్ బికాజ్ వీఆర్. ఐ ఆమ్ అంటే ఒక్కళ్ళు కాదు అందరము అని చెప్పి ఉబంటు యొక్క మీనింగ్ అనమాట. ఈ విధంగా మనము ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, రీడ్ ఇట్ యువర్ సెల్స్. టామ్ పెయింట్స్ ద ఫెన్స్. దిస్ ఈజ్ అనదర్ స్టోరీ. ఇది మీ అంతటా మీరు చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి. దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అని అంటారు. ఈ విధంగా మీకు ప్యాసేజెస్ ఇస్తారు, ఒక స్టోరీ ఇస్తారు, ఆ స్టోరీ చదివి మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి. దిస్ టైమ్ ఐ విల్ టెల్ యూ అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరే చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్స్ రాయాలి. చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి గురించి 12 years ఓల్డ్ బాయ్ గురించి ఇక్కడ ఇచ్చారు. టామ్ పెయింట్స్ ద ఫెన్స్. ఫెన్స్ మీన్స్ హద్దు, బౌండరీకి చుట్టూ ఉండే గోడకి ఏ విధంగా పెయింట్ చేశాడు అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. టామ్ వాజ్ ఏ యంగ్ ఇమాజినేటివ్ అండ్ మిచ్యువస్ 12 year ఓల్డ్ బాయ్. టామ్ అనే అతను ఎవరంట? ఇమాజినేటివ్, మంచి ఆలోచన కలిగిన అబ్బాయి. మిచ్యువస్, తులిపి అబ్బాయి, ఒక 12 ఏళ్ల అబ్బాయి టామ్ అనే అబ్బాయి. టామ్స్ మదర్ హ్యాస్ పాస్డ్ అవే. వాళ్ళమ్మ చనిపోయింది. హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ ఆంట్ పోలీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మిస్సిసిప్పి. అతను వాళ్ళ ఆంట్తో కలిసి మిస్సిసిప్పి రివర్ పక్కన నివసిస్తూ ఉండేవాడు. షీ లవ్డ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ షీ లవ్డ్ హర్ సిస్టర్. ఆమె ఎంతగా వాడిని ఇష్టపడుతుందంటే తన అక్కని ఎంతగా ప్రేమించేదో అంతగా వాడిని కూడా ఇష్టపడేదంట. ద ఆంట్ న్యూ దట్ ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. ఇది ఉంది కదా, మొక్కై వంగంది మానై వంగదు అని చెప్పి, అంటే మనము పిల్లల్ని స్పాయిల్ చేయకూడదు అనే ఉద్దేశం ఆమెకుంది, అంటే చెడగొట్టకూడదు అని. సో షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్ ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్పాయిల్డ్. షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్, అందుకని ఆమె స్ట్రిక్ట్గా ఉండాలనుకుంది. హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్పాయిల్డ్. అలా కనుక ఆమె స్ట్రిక్ట్గా లేకపోతే అతను లేజీగా చెడిపోతాడు అని చెప్పి అనుకుంది. సో వన్ డే ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్. ఒకరోజు ఏమని ఆలోచించిందంటే ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. అతనికి రేపు ఒక వర్క్ ఇవ్వాలి అని చెప్పుకుంది. ఇట్స్ మైట్ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ ఏ హాలిడే. కాబట్టి సాటర్డే మిగతా బాయ్స్ అందరికీ హాలిడే అనమాట. సో ఆ రోజు ఆమె వర్క్ ఇవ్వాలి అనుకుంది. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. చుట్టూ ఉండే ఫెన్స్కి ఆమె పెయింట్ వేయమని చెప్పి టామ్కి ఆర్డర్ ఇచ్చింది. సాటర్డే మార్నింగ్ కేమ్. ఇట్ వాజ్ బ్రైట్ డే. ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. చూడండి, ఆ విలేజ్ అంతా ఆ రోజు సాటర్డే మార్నింగ్ వచ్చింది. ఆ రోజు చాలా డే కూడా బ్రైట్గా ఉంది, అంటే సన్నీగా ఉంది. ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. మొత్తం పచ్చని పొలాలతో ఆ విలేజ్ కలకల్లాడుతూ ఉంది. టామ్ అపియర్డ్ ఆన్ ద పేమెంట్ విత్ ద బకెట్ ఆఫ్ వైట్ వాష్ అండ్ ఏ లాంగ్ హ్యాండిల్ బ్రష్. చుట్టూ ఉండే ఫెన్స్కి పెయింట్ వేయమని వాళ్ళ ఆంటీ చెప్పింది కదా, కాబట్టి ఇతను వైట్ వాష్ తీసుకొని, పేమెంట్ మీన్స్ రోడ్ మీద నిలబడ్డాడు. హీ సర్వేడ్ ద ఫెన్స్ని చూశాడు. 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్ అండ్ 9 feet హై. దాదాపు 9 అడుగుల ఎత్తుంది. తర్వాత 30 yards బ్రాడ్ ఉంది, అంత వెడల్పు ఉందన్నమాట. లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డెన్. అతనికి
అది చూడగానే అంత పెద్ద గోడకి పెయింట్ చేయాలా అనుకోగానే అతనికి జీవితం మొత్తం శూన్యంగా, హాలో మీన్స్ శూన్యంగా అనిపించింది. అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డెన్, చాలా కష్టం అనిపించింది అనమాట. సో సయింగ్ మీన్స్ నిట్టూరు పీడ్చాడు. టామ్ డిప్డ్ హిజ్ బ్రష్ అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్. టామ్ ఏం చేశాడు, పెయింట్ వేయటం మొదలుపెట్టాడు. బ్రష్ని ముంచేసి అండ్ పాస్డ్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్, పైనుంచి వేయడం మొదలుపెట్టాడు. హీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ఫన్ హీ హ్యాడ్ ప్లాన్డ్ ఫర్ ద డే. అతను ఆ రోజు చాలా ప్లాన్స్ వేసుకున్నాడు. ఆ రోజు హాలిడే కాబట్టి సాటర్డే ఏమేం చేయాలని ప్లాన్స్ వేసుకున్నాడంట. లైక్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్. అతను ఆ రోజు ఏమేం ప్లాన్ చేశాడు, స్విమ్మింగ్కి పోవాలని. అండ్ హిజ్ సారోస్ మల్టిప్లైడ్. ఎప్పుడైతే అతను ఆలోచనలు తలకిందులైనాయో అతని యొక్క బాధలు, సారోస్ మీన్స్ బాధలు రెట్టింపైనాయి, మల్టిప్లైడ్ మీన్స్ రెట్టింపు అవ్వడం. సూన్ ద బాయ్స్ హూ వర్ ఫ్రీ వుడ్ కమ్ ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిడిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టు డూ. తర్వాత ఆ రోజు హాలిడే కాబట్టి మిగతా బాయ్స్ అందరు అక్కడికి వచ్చి అతన్ని రిడిక్యూల్, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అతనికి వర్క్ ఇచ్చారని చెప్పి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. ఆ యొక్క ఆలోచన అతనికి ఇంకా నిరాశపరిచింది. అట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఏ గ్రేట్ మ్యాగ్నిఫిషియంట్ ఐడియా. అలాంటి టైంలో అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం చేశాడో చూడండి. హీ టుక్ అప్ హిజ్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిజ్ వర్క్. తన బ్రష్ తీసుకొని వాళ్ళతో పలకకుండా తన యొక్క పనులలో నిమగ్నం అయిపోయాడు. దేర్ కేమ్ బెన్ రోగర్స్, ద వెరీ బాయ్ ఆఫ్ ఆల్ బాయ్స్ హూస్ రిడిక్యూల్ హీ హ్యాడ్ బీన్ డ్రెడ్డింగ్. డ్రెడ్డింగ్ మీన్స్ భయపడుతూ ఉంటాడు. అతని ఎగతాళి చూస్తే అతనికి భయం అనమాట. అందరిలోకి బెన్ రోగర్స్ అనే అతను బాగా ఎగతాళి చేస్తూ ఉంటాడు. సో బెన్ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్ అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. అతను యాపిల్ తినుకుంటూ అక్కడ వచ్చాడు. ఏ విధంగా అయినా ఇతన్ని ఎగతాళి చేయాలి అని అనుకున్నాడు. టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. టామ్ ఏం చేశాడు, అతనికి ఒక ఐడియా వచ్చింది కదా, బెన్తో పలకకుండా ఇతను తన యొక్క పెయింటింగ్లో నిమగ్నం అయిపోయాడనమాట. అతనికి అటెన్షన్ ఇవ్వలేదు. హలో, యు హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ ఏ హాలిడే, టామ్ రిప్లైడ్. టామ్ ఎమ్మటే అతన్ని పలకరించాడు. యు హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ ఏ హాలిడే, ఏంటి హాలిడే కూడా వర్క్ చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాజ్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్. అప్పుడు టామ్ ఏమని రిప్లై ఇచ్చాడో చూడండి, ఏమని సమాధానం చెప్పాడు బెన్కి. ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్, నేను ఇది ఒక పని అనుకోవటం లేదు. బికాజ్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి పెయింట్ వేస్తూ ఉంటే నాకు చాలా హాయిగా బాగుంది, ఇది వర్క్ అని నేను అనుకోవటం లేదు అని చెప్పి చెప్పాడు. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ యాన్ ఆర్టిస్ట్. అతను ఆర్టిస్ట్ కనుక ఎలా బొమ్మలు గీస్తాడో అలా పెయింట్ వేయడం మొదలుపెట్టాడు. దానిలో నిమగ్నం అయిపోయాడు. బెన్ వాజ్ వాచింగ్ ఆల్ దాట్ అండ్ హీ వాజ్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడైతే బెన్ ఈ విధంగా టామ్ పెయింట్ చేయడం చూస్తూ ఉన్నాడో అతనికి కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. నిజంగా పెయింట్ వేస్తే అంత బాగుంటుందా, అంత ప్లెజర్ వస్తుందా, అంత సంతోషం కలుగుతుందా అని చెప్పి ఇతను కూడా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాడనమాట. అట్ లాస్ట్ బెన్ ఆస్క్డ్ టామ్ లెట్ మీ వైట్ వాష్ ఏ లిటిల్. ఇంకా టామ్ని అడగడం మొదలుపెట్టాడు. టామ్ నన్ను ఒక్కసారి వెయ్యనివా, ఆ ప్లెజర్, ఆ ఆనందాన్ని నన్ను కూడా అనుభవించని అని చెప్పి బతిమలాడటం మొదలుపెట్టాడు. టామ్ ఆన్సర్డ్ నెగిటివ్లీ సేయింగ్. టామ్ ఏమని చెప్తున్నాడో చూడండి. మై ఆంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఫెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. మా ఆంటీ చెప్పింది పెయింట్ బాగా వెయ్యాలని చెప్పి, నాలాగా ఎవరు వెయ్యలేరు అని చెప్పి ఇతను చెప్పడం మొదలుపెట్టాడు. బెన్ వాజ్ గెట్టింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్డ్ టామ్. ఇంకా ఇతనికి ఇంకా ఆతృత ఎక్కువైపోయింది. నేను వేయలేనా బ్రష్తో పెయింట్, టామేనా వేయగలడు అని చెప్పి ఇతను అనుకొని, టామ్ ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ నౌ లెట్ మీ ట్రై. నేను చాలా కేర్ఫుల్గా వేస్తాను, నీకేం భయం లేదు, నాకు బ్రష్ అని చెప్పి నన్ను ట్రై చేయని అని చెప్పి బతిమలాడటం మొదలుపెట్టాడు. ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్. టామ్
అడగడం మొదలుపెట్టాడు. హాఫ్ యాపిల్ ఇస్తా లేరా నీకు, నన్ను వెయ్యనీరా అని చెప్పాడు. టామ్ రిప్లైడ్, నో సారీ, ఐ కాంట్ లెట్ యూ అంటే వద్దు వద్దు నేను వెయ్యనీయను అని చెప్పాడు. ఐ ఆమ్ అఫ్రైడ్, బెన్ బెగ్డ్ హిమ్, నేనేమి ఇయ్యను, నువ్వు బాగా ఇయ్యవు అని చెప్పి అన్నాడు. కానీ బెన్ బెగ్డ్ హిమ్, అడగడం మొదలుపెట్టాడు. ఐ విల్ గివ్ యూ ద హోల్ యాపిల్, ఇంకా చెప్పాడు, నేను మొత్తం యాపిల్ మొత్తం ఇచ్చేస్తాను, నాకు ఈ బ్రష్ అని చెప్పి అడిగాడు. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్ అండ్ బెన్ స్టార్టెడ్ పెయింటింగ్ వైల్ టామ్ సాట్ డౌన్ హ్యాపీలీ ఇన్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ. ఇంకా ఫుల్ యాపిల్ టామ్ తీసుకొని అతనికి బ్రష్ ఇచ్చాడు. సో ఇతని చెట్టు నీడలో హాయ్ కూర్చొని యాపిల్ తింటూ ఉన్నాడు టామ్. బట్ బెన్ స్టార్టెడ్ పెయింటింగ్, బెన్ పెయింటింగ్ వేయటం మొదలుపెట్టాడు. ఎలా చాలా అలసిపోయాడనమాట. పూర్ బెన్ వాజ్ స్వెట్టింగ్, అతనికి చెమటలు కారిపోతున్నాయి. అండ్ వాజ్ వర్కింగ్ అండర్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ విధంగా ఆ రోజు సన్నీగా ఉంది కదా డే, కాబట్టి అతనికి చెమటలు కారిపోతున్నాయి పనిచేయడంలో. ఈ విధంగా అతను పెయింట్ వేయడంలో బెన్ని నిమగ్నం చేశాడు. వెన్ బెన్ వాజ్ టైర్డ్, టామ్ గేవ్ ద బ్రష్ టు బిల్లీ హూ గేవ్ హిమ్ హిజ్ కైట్ ఇన్ రిటర్న్. తర్వాత ఎప్పుడైతే బెన్ టైర్డ్ అయిపోయాడో తర్వాత ఇంకొక అబ్బాయి అడగడం మొదలుపెట్టాడు, నేను కూడా పెయింట్ వేస్తానని. ఆ అబ్బాయి పేరేంటి, బిల్లీ. ఆ బిల్లీ తను బ్రష్ తీసుకున్నందుకు తనకి కైట్ ఇస్తానని చెప్పాడు. గాలిపటం ఇస్తాలేరా. బెన్ ఏమి ఇచ్చాడు, యాపిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, బిల్లీ తన యొక్క కైట్ గాలిపటాన్ని టామ్కి ఇచ్చి ఆ బ్రష్ని తీసుకున్నాడు. వెన్ బెల్లీ వాజ్ టైర్డ్, జానీ మిల్లర్ గేవ్ హిజ్ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ టు టామ్ అండ్ టుక్ ద బ్రష్. తర్వాత జానీ మిల్లర్ అనే అబ్బాయి తను కూడా యాంగ్జైటీ ఎక్కువయ్యి నేను పెయింట్ వేస్తానని చెప్పి తన మార్బుల్స్ టామ్కి ఇచ్చేసి బ్రష్ తీసుకున్నాడు. టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. చివరికి టామ్కి ఏమేమి వచ్చినాయి, యాపిల్ వచ్చింది, గాలిపటం వచ్చింది, మార్బుల్స్. ఈ విధంగా టామ్ వాజ్ రియల్లీ వెల్త్, ఈ విధంగా అన్నీ సంపాదించుకున్నాడు ఆ రోజుకి. ఎవ్రీబడి పెయిడ్ హిమ్ ఏ ప్రైజ్ టు గెట్ ఏ ఛాన్స్ టు వైట్ వాష్ ద ఫెన్స్. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళు వైట్ వాష్ చేయడం ఈ విధంగా స్టార్ట్ చేశారు. దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. వాళ్ళు అతన్ని ఎగతాళి చేయడానికి వచ్చారు. సాటర్డే రోజు అతను వర్క్లో నిమగ్నం అయ్యాడని ఎగతాళి చేయడానికి వచ్చారు. కానీ టామ్ యొక్క తెలివి వలన వాళ్ళని ఏం చేశాడు, ఇతను హాయిగా చెట్టు నీళ్ళలో కూర్చొని వాళ్ళని వర్క్ చేసేటట్టు చేశాడు. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్. మొత్తం ఫెన్స్ మధ్యాహ్నం కల్లా 3 coatings వేసేసారనమాట అందరు ఫ్రెండ్స్ కలిసి. ఎవరెవరు వేశారు, బిల్లీ వేశారు, బెన్ వేశాడు, తర్వాత జానీ మిల్లర్, వీళ్ళందరూ కలిసి దాన్ని కంప్లీట్ చేశారు. టామ్ మాత్రం ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నాడు. వెన్ ఆంట్ పోలీ సా ద ఫెన్స్ షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్. ఆంట్ పోలీ చూడటానికి వచ్చింది, ఏ విధంగా పెయింట్ చేశాడు టామ్ అని చెప్పి చూడటానికి వచ్చింది. వచ్చి సర్ప్రైజ్, ఆశ్చర్యపోయింది. ఏమని చెప్తుందో చూడండి. హో టామ్, యూ కెన్ వర్క్ వెన్ యూ వాంట్ టు. నువ్వు భలే చేస్తావు, నువ్వు అనుకుంటే సాధిస్తావు ఏదైనా, భలే చేసావు టామ్ అని చెప్పి మెచ్చుకుంది. ఓన్లీ యూ హార్డ్లీ ఎవర్ వాంట్ టు. నువ్వు ఎప్పుడైతే బాగా అనుకుంటావో అప్పుడే కష్టపడి పనిచేస్తావు అని చెప్పి అతన్ని మెచ్చుకుంది. షీ టుక్ హిమ్ హోమ్ అండ్ గేవ్ హిమ్ ద బెస్ట్ యాపిల్ షీ హ్యాడ్ అండ్ అలౌడ్ హిమ్ టు గో అండ్ ప్లే. తన ఇంట్లోకి తీసుకుపోయి యాపిల్స్ ఇచ్చింది, తినడానికి మంచి మంచి యాపిల్స్ ఇచ్చింది, తర్వాత అతన్ని ఆడుకోవడానికి అలౌ చేసింది. దిస్ ఈజ్ ద స్టోరీ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ఇది టామ్ సాయర్ అనే అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నుంచి ఈ స్టోరీని తీసుకున్నారు. రిటర్న్ బై మార్క్ ట్వైన్ ఇన్ 1876. ఇది ఎవరు రాశారు అంటే మార్క్ ట్వైన్ అని చెప్పి అతను రాశాడు. ఇతను 1876లో ఈ స్టోరీ రాశాడు. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నుంచి ఈ స్టోరీ తీసుకున్నారు. చూడండి, మార్క్ ట్వైన్ ఆథర్ గురించి ఇక్కడ ఇచ్చారు. హూస్ రియల్ నేమ్ వాజ్ శామ్యూల్ లాంగ్హోమ్ క్లెమెంట్స్. అతని యొక్క పూర్తి పేరు శామ్యూల్ లాంగ్హోమ్ క్లెమెంట్స్.
was an American writer. He is best remembered as the man who gave the immortal characters of Tom Sawyer and Huckleberry Finn. అతను ఎంత పేరు ప్రఖ్యాతులు పొందాడంటే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి టామ్ సాయర్ కానీ హాకిల్ బెన్లో కానీ అతను క్యారెక్టర్స్ చూస్తే మర్చిపోలేని క్యారెక్టర్స్ అన్నమాట దానిలో రాసిన స్టోరీస్. ఇది మార్క్ ట్వైన్ యొక్క గురించి ఈ విధంగా మనకి చెప్పారు. నెక్స్ట్ సి గ్లోసరీ. ఫెన్స్ మీన్స్, ఫెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చారు, ఏ స్ట్రక్చర్ దట్ డివైడ్స్ టూ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ సిమిలర్ టు ఏ వాల్ బట్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ వైర్. వుడ్తో కానీ వైర్తో కానీ చుట్టుపక్కల వాల్ లాగా నిర్మిస్తే దాన్ని ఫెన్స్ అంటారు. నెక్స్ట్ పేవ్మెంట్ అంటే ఏ ఫ్లాట్ పార్ట్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఫర్ పీపుల్ టు వాక్ ఆర్ ఆన్ హాలో. పేవ్మెంట్ మీన్స్ దారి. హాలో మీన్స్ హ్యావింగ్ ఏ హోల్ ఆర్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. హాలో అంటే ఇక్కడ బోలు అని వస్తుంది, ఇక్కడేమో మన స్టోరీలో నిరాశ అని వస్తుంది. ఎగ్జిస్టెన్స్ మీన్స్ బీయింగ్ రియల్ ఆర్ లివింగ్ ఆర్ బీయింగ్ ప్రెజెంట్, ఉండటం అని. రిడిక్యూల్ మీన్స్ ఎగతాళి. మేక్ ఫన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ ఆర్ మేక్ దెమ్ లుక్ సిల్లీ, మోకరీ. మ్యాగ్నిఫిషెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, ఇంప్రెసివ్, అట్రాక్టివ్ ఉంటాం, ఇంప్రెసివ్ ఉంటాం. రెజ్యూమ్ అంటే బిగిన్స్ అగైన్, మళ్ళీ మొదలు పెట్టడం. డ్రెడ్డింగ్ మీన్స్ టు బీ వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, ఎవరి గురించి అయినా ఎక్కువ భయపడుతుంటే దాన్ని డ్రెడ్డింగ్ అంటారు. టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదైనా తప్పు జరుగుతుందని భయపడటాన్ని డ్రెడ్డింగ్ అని అంటారు. నెక్స్ట్ హియర్ ఆర్ ఆన్సర్స్ అండ్ answers are given here. Choose the correct answers also given here. First passage Ubuntu I already told question answers, so you also read this story another time and you prepare answers for these question answers and choose the correct answer to these blanks. ఈ బ్లాంక్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాయండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ టామ్ ఆంట్, టామ్ ఆంట్ యొక్క పేరు. వై వాజ్ హీ లివింగ్ విత్ హిజ్ ఆంట్, ఎందుకు నివసిస్తున్నాడు. హౌ డిడ్ ఆంట్ పోలీ ప్రూవ్ దట్ షీ వాజ్ స్ట్రిక్ట్, ఏ విధంగా ఆంట్ పోలీ నిరూపించుకుంది తను స్ట్రిక్ట్ అని. వాట్ వర్క్ వాజ్ అసైన్డ్ టు టామ్ టు డూ, ఎలాంటి వర్క్ టామ్కి ఇచ్చింది చేయడానికి. డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ టామ్ వెన్ హిజ్ ఆంట్ ఆస్క్డ్ హిమ్ టు పెయింట్ ద ఫెన్స్, టామ్ యొక్క ఫీలింగ్స్ ఎప్పుడైతే ఫెన్స్కి పెయింట్ చేయమని చెప్తాడో అతని యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. హౌ డిడ్ టామ్ బికమ్ రిచ్ విత్ గిఫ్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, లాస్ట్కి అతనికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి. వాట్ డస్ ఇట్ మీన్ టు స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్స్ ద చైల్డ్, దీని యొక్క మీనింగ్ ఏంటి. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. వాట్ డిడ్ టామ్ ప్లాన్ టు డూ అనే సాటర్డే ఎక్కడికి పోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, 3 ఆప్షన్స్ ఏబిసి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ యూ విల్ రైట్ దేర్. Tom did not want the boys to see him whitewashing because they would. Tom did not want the boys to see him whitewashing. ఎందుకు తను వైట్ వాష్ వేస్తూ ఉండడం చూడకూడదు అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు, వాళ్ళు ఎగతాళి చేస్తారని. అది పెట్టండి. హౌ డిడ్ టామ్ మేక్ బెన్ అండ్ అదర్స్ పెయింట్ ద ఫెన్స్, ఏ విధంగా వాళ్ళని ఫెన్స్కి పెయింట్ వేసేటట్టు చేశాడు, ఏ విధంగా చేయడం ద్వారా. నెక్స్ట్ టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బికాజ్, ఎందుకు అతనికి చాలా గిఫ్ట్లు వచ్చినాయి, ఎందుకు, ఏ విధంగా, అదే ఇక్కడ ఏబిసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ యూ చూస్. వాట్ డిడ్ ఆంట్ పోలీ గివ్ హిమ్ ఫర్ పెయింటింగ్ ద ఫెన్స్, ఆంట్ పోలీ ఏమిచ్చింది ఆ ఫెన్స్కి పెయింట్ చేసినందుకు ఏమిచ్చింది. దిస్ ఈజ్ దీస్ యూ విల్ గివ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ మల్టిపుల్ చాయిస్. నెక్స్ట్ here fun time is given, some jokes are here, you read and enjoy these jokes. So your project work is here given. You have read the story My Painted House, My Friendly Chicken and Me. You might have understood how Thandi has enjoyed telling you about her village, her hopes, her mother, her brother, the beads, the painted house and her good friends the chicken.
నౌ మీరేం చేయాలంటే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, హోమ్, విలేజ్, లొకాలిటీ, ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అండ్ మేక్ ఏ పిక్చర్ గ్యాలరీ విత్ యువర్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు పెయింటింగ్స్ వేయాలి, ఊహించి పెయింటింగ్స్ వేయాలి. మీ యొక్క ఫ్యామిలీ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, విలేజ్ లొకాలిటీలు సాంప్రదాయాల గురించి కానీ ఇక్కడ మీరు పెయింటింగ్స్ వేయాలి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ లెసన్. ఇది ఈ విధంగా మీకు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.